హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు చిలకడ దుంపలు ఎలా చేయాలో చూపిస్తాను. చిలకడ దుంపల్ని ఉడికించాను చూడండి. నీళ్లు లేకుండా, నూనె లేకుండా ఎంతో బాగా టేస్టీగా చేయొచ్చు ఇది. వీటిని కొన్ని చోట్ల గెంచిగడ్డలు అంటారు, కొన్ని చోట్ల చిలకడ దుంపలు అంటారు. మేము చిలకడ దుంపలు అని అంటాము. అసలు ఇలా కట్ చేయంగానే చూడండి ఎలా తునిగిపోయిందో. ఎంతో స్మూత్గా, మెత్తగా, చాలా బాగుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చిలకడ దుంపల్ని ఇలా కడుక్కోవాలి. దీన్ని ఒక అరగంట పాటు నానబెడితే మట్టిలో నుంచి వచ్చినాయి కాబట్టి పైన మట్టి అంతా పోయిద్ది. ఈ పైన అంచులకున్నది లేయర్ కట్ చేయాలి. అంచుని కట్ చేయాలి. ఈ మట్టి అంతా పోయి శుభ్రంగా రావాలి. ఒక అరగంట పాటు నానబెడదాము. చూడండి, అరగంట పాటు నానబెట్టాను. దీనిపైన ఉన్న మట్టి మొత్తం పోయింది. పైన లేయర్ కూడా కట్ చేశాను. ఇలా ఉంది. ఇవి బాగా పొడుగ్గా ఉన్నాయి కాబట్టి రెండు పీసులుగా కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చిలకడ దుంపల్ని వేస్తున్నాను. చూడండి, ఇలా ఫ్రీగా ఉండాలి ఉడికేటప్పుడు. ఇందులోకి కొంచెం తురుముకున్న బెల్లం వేసుకున్నాను. 1 ఇంచు సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కదపకుండా ఒక 15 మినిట్స్ ఉడకనిద్దాము. లో ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాము. మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాము. 15 మినిట్స్ అయింది. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒకసారి ఇలా అని చూద్దాము. చూడండి ఎంత స్మూత్గా ఉందో చూడడానికి. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చిలకడ దుంప అండ్ గెంచిగడ్డలు రకరకాల చోట్ల రకరకాలుగా పిలుస్తారు. స్వీట్ పొటాటో బాగా రెడీ అయిపోయింది. చూడండి ఎంతో స్మూత్గా ఉంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.